బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత ఎంబీఏ అంటే ఏబిఎం కోర్స్ చేయాలా లేకపోతే జనరల్ ఎంబీఏ చేయాలా అనే చాలా మంది స్టూడెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. సో అంటే మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ పీజీడీఎం చేయాలా రెగ్యులర్ ఎంబీఏ చేయాలా ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో జనరల్గా మీకు అగ్రికల్చర్ మీద విపరీతమైన పట్టుండి దాని మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఫీల్డ్లో మీరు ఏదో సాధించాలి అనే ఫీల్డ్లో ఉంటే కనుక కంపల్సరీగా మీరు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్కే వెళ్తే మంచిది. ఎందుకు అంటే మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుతారు. సో దానిలో మీకు ఆల్రెడీ గ్రిప్ ఉంది. సో మీరు జనరల్ ఎంబీఏకి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండే అవకాశాలు ఏంటంటే మీకు అన్నిటికీ ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఏ ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ చేసినా కూడా మీరు అన్నిటికీ ఎలిజిబిలిటీ అవుతారు. ఆల్రెడీ మీకు కోర్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ వెళ్ళాలన్నా ఈజీ అవుతుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు చాలామంది అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అంటే జనరల్ ఎంబీఏ కూడా వస్తున్నారు. జనరల్ స్పెషలైజేషన్తో హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, అనలిటిక్స్ ఇలాంటి స్పెషలైజేషన్స్తో వీళ్ళు వస్తున్నారు.